హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మన హైదరాబాద్లో అయితే 36th హైదరాబాద్ నేషనల్ బుక్ ఫేర్ అయితే పెట్టారు. ఈ ప్లేస్ వచ్చేటప్పుడు ఎన్టీఆర్ స్టేడియం అనమాట. ఇక్కడ గద్దర్ ప్రాంగణం అని అంటారు. సో ఆ ప్లేస్లో అయితే పెట్టారనమాట. సో కలెక్షన్ అయితే చాలా ఉందండి. అండ్ దీనికి ఎంట్రీ మాత్రం 10 రూపీస్. 9th నుంచి 19th వరకు అయితే ఉందండి. టైమింగ్స్ వచ్చేటప్పటికి 2 నుంచి 8:30 వరకు. సాటర్డే సండే హాలిడేస్లో అయితే 1 నుంచి 8:30 వరకు అయితే ఉంది. మన బయట ఏంటంటే ఇలా స్టాల్ నెంబర్స్ అయితే ఇచ్చారు. సో మనకి ఏ స్టాల్ కావాలి అనేది దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇవాళ ఆఫ్టర్నూన్ అలా 2:30 కలా వెళ్ళాను. ఫుల్ హీట్ అయితే ఉందండి. అంటే అప్పుడే సమ్మర్ వచ్చేసిందా అన్నట్టుగా ఉంది. ఇవి ఫిబ్రవరిలోనే. ఇక్కడ బుక్స్ వచ్చేసప్పటికి 20 రూపీస్ నుంచి స్టార్ట్. 20, 50, 100, 200, 700 ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇవి 50 రూపీస్ బుక్స్. సో షేక్స్పియర్ లవ్ది ఉంటుంది కదా, రోమియో జూలియట్, షేక్స్పియర్ లవ్ అండ్ లవ్ పోయమ్స్ అలా బుక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ మొత్తం ఒక కార్ట్లో అయితే పెట్టున్నాయి. సో ఇవి చూసుకోవచ్చు, అంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. అండ్ ఈ పోస్టర్స్ ఉన్నాయి. ఇవి వచ్చేటప్పటికి 20 రూపీస్ అనమాట. సో అన్నీ మార్వెల్ ఫోటోస్ లైక్ ఇలా సూపర్ ఉమెన్ కానీ అలా ఉన్నాయన్నమాట. అండ్ అలాగే కొన్ని పెయింటింగ్స్ లైక్ కోట్స్ కూడా ఉన్నాయి. అండ్ టింకిల్ బుక్ ఉంటుంది కదా, సో టింకిల్ బుక్ అయితే చిన్నప్పుడు చాలా చదివేదాన్ని. సో ఫైనల్గా కనిపిస్తే ఇవి 3 అయితే పట్టుకొచ్చేసాను. ఇవి టింకిల్ బుక్ ఏంటి అంటే 40 రూపీస్. సో ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ అలా బుక్స్ అయితే చాలా ఉన్నాయి. అటామిక్ హ్యాబిట్స్ బుక్ కూడా ఉందండి. ఆల్మోస్ట్ నా దగ్గర ఉంది అటామిక్ హ్యాబిట్స్, చదవాలి. సో కొన్ని ఉన్నాయన్నమాట. అవైతే స్టార్ట్ చేశాను చదవడము. అండ్ బిజినెస్కి రిలేటెడ్ లైక్ అట్లాస్ అండ్ ఆటోబయోగ్రఫీ, డిక్షనరీ అలా బుక్స్ అన్నీ ఇలా సెగ్రిగేట్ చేసి అయితే ఉన్నాయన్నమాట. సో మనకి ఈజీ అవుతుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి పిల్లల బుక్స్ అనమాట. సో నేను వెళ్ళిన రోజు ఒక స్కూల్ పిల్లలు అయితే వచ్చారు. సో వాళ్ళన్నీ ఇలా చూస్తుండే అనమాట. అండ్ ఇవి చూస్తున్నారు కదా, ఇవి దేవి భాగవతము, లలితా విద్య అండ్ అంటే మైథాలజీకి రిలేటెడ్ కూడా బుక్స్ చాలా అయితే ఉన్నాయండి. ఇవి ఏంటంటే ప్రైస్ ఒక్కొక్కటి ఒక్కోలా ఉన్నాయండి. సో ఏది తీసుకున్నా మనకి 10% అయితే ఆఫ్. ఇది సౌందర్య లహరి బుక్స్. మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటుంది అనే దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. తెలుగులో ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి. నాకు మ్యాక్సిమం ఇంగ్లీషే కొంచెం కంఫర్టబుల్ అనిపిస్తుంది. తెలుగు ఓకే రీడ్ చేస్తాను, బట్ మరీ ఫుల్ ఇవి సంస్కృతం కలిపిన తెలుగు అయితే కొంచెం కష్టం అనమాట. సో అలా అని చెప్పేసి అయితే నేను కొన్ని చూసాను. అండ్ ది పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ ఈ బుక్ అయితే నేను తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఒక చాప్టర్ కూడా రీడ్ చేసేసాను. ద 5 AM క్లబ్ కూడా, అది కూడా బాగుంటుంది. సో 5 AM క్లబ్ ఏంటంటే మనం మార్నింగ్ లేసే హౌ ఫార్ ఇది ఉంటుంది అనేది దాన్ని బట్టి బుక్. ఆల్మోస్ట్ నేనైతే రోజు లేస్తాను. అండ్ రిచ్ డాడ్ పూర్ డాడ్ ఇది కూడా బాగుంటుంది. కొంచెం అయితే చదివానండి నేను. అండ్ చాణక్య నీతి ఉంటుంది కదా, సో చాలా బాగుంటాయి. లైక్ చాణక్య చెప్పిన నీతులు, నీత బోధన అండ్ అవి అంటే చాలా బాగుంటాయి అన్నమాట. నేను అక్కడక్కడ కొన్ని కోట్స్ అయితే చదివాను, చాలా బాగున్నాయి. సో ఇది మొత్తం ఏంటి అంటే 300 స్టాల్స్ అయితే ఉన్నాయండి. మనకి అన్నీ దొరుకుతాయి. అండ్ చందమామ కథలు ఉంటాయి కదా, అవి విక్రమ్ బేతాలు, చందమామ కథలు అండ్ ఇవన్నీ బేతాల్ స్టోరీస్, షార్ట్ స్టోరీస్, అక్బర్ బీర్బల్వి అలా అయితే ఉన్నాయన్నమాట కలెక్షన్. సో మీకు ఒక 2 hours పడుతుందండి మొత్తం అన్ని స్టాల్స్ తిరిగి చూడడానికి. ఇందులో అయితే 158 దేవతా స్తోత్రాలు అయితే ఉన్నాయండి. అండ్ భగవద్గీత ఆల్రెడీ నా దగ్గర బుక్ ఉంది. సో అలా అని చెప్పి నేనైతే తీసుకోలేదండి. అండ్ ఇవి పొడుపు కథలు, సామెతల బుక్ ఉంటుంది కదా, సో పంచతంత్రం అంటే పిల్లలకి మోరల్ ఇంక్లూడ్ చేయడానికి అయితే బాగుంటాయి. నేనైతే ఒకటి తీసుకొచ్చానండి. అండ్ ఇవి సద్గురు బుక్, ఇన్నర్ ఇంజనీరింగ్ అండ్ డెత్ ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నా దగ్గర ఉంది అనమాట, ఆల్రెడీ సద్గురువు అయితే చదువుతున్నాను. అండ్ ఇవి వచ్చేటప్పటికి డైరీస్ అండి. ఇవి 150 రూపీస్ అనమాట. సో నేనైతే ఒకటి తీసుకొచ్చాను డైరీ 150 రూపీస్కి. బాగుంది డైరీ అయితే. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా బుక్స్ పిల్లలవి, అంటే షార్ట్ స్టోరీస్, చిన్న బుక్స్, అలా స్ట్రోక్స్ అండ్ ప్యాటర్న్స్ అంటే మనం రైటింగ్ ప్రాక్టీస్ చేయించడానికి, కలరింగ్కి ఇవన్నీ బుక్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ 20 రూపీస్. అది చెప్పాను కదా స్టార్టింగ్ 20 నుంచి అండి. సో 20 నుంచి 50 వరకు అయితే ఉన్నాయి. 20, 50, 100, 1000 ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేటప్పటికి రామ్ది అయోధ్య పాస్ట్ అండ్ ప్రజెంట్ ఇలా అయితే ఉన్నాయండి స్టోరీస్. అండ్ ఇది లంక, సీత గురించి, రామ్ గురించి. సో అంటే మనకి కొంచెం డీటెయిల్డ్గా అయితే తెలుస్తాయి ఏంటి దాంట్లో ఉన్నాయని. అండ్ చేతన్ భగత్ బుక్స్ అయితే నేను ఆల్మోస్ట్ చదివాను. ఇది వచ్చేసి 1 అరేంజ్డ్ మ్యారేజ్ అండ్ గర్ల్ ఇన్ రూమ్ 105 అయితే నేను కొనుక్కొచ్చానండి, ఆల్రెడీ చదువుతున్నాను. అండ్ ఇంకా 400 డేస్ అనేది ఒక బుక్ ఉంది. సో అండ్ సుధామూర్తి బుక్స్ అయితే చాలా ఉన్నాయండి. ఈవెన్ మనకి టీవీలో ఇలా షోలు లాగా కూడా వస్తున్నాయి, లైక్ కార్టూన్ షో లాగా, యానిమేటెడ్ షో లాగా.
సో ఆ షో చూడడం కన్నా ఇలా చదవడం బెటర్ అన్నట్టు అనిపిస్తుంది. సో బుక్ ఏంటి అంటే మనం చదివితే చాలా నాలెడ్జ్ అనేది అయితే వస్తుందండి. నేను చిన్నప్పుడు చాలా చదివేదాన్ని. అంటే ఏ బుక్ తీసుకున్నా అదే ఫుల్ అలా కంప్లీట్ చేసేదాన్ని అనమాట. ఈవెన్ స్టోరీ బుక్స్ అయినా లేకపోతే మన స్కూల్ బుక్స్ ఉంటాయి కదా, సో అవైనా. అండ్ ది మ్యాజిక్ ఆఫ్ ద లాస్ట్ టెంపుల్ ఇదైతే ఒకటి తీసుకొచ్చానండి, నేను చదవాలి. అండ్ ఎస్సేస్ అండ్ ఉంటాయి కదా, సో మనకి ఎలా రాయాలి ఏంటి అనేది ఒకటైతే కనిపించింది. సో ఎందుకైనా యూజ్ అవుతుంది అని చెప్పి తీసుకొచ్చాను. ఇది 90 రూపీస్, సమ్ 70 రూపీస్కి అలా ఇచ్చారు. అండ్ దిస్ ఇస్ సుడుకు. సుడుకు గేమ్ బాగుంటుంది, నేను చాలా ఆడేదాన్ని, లైక్ చాలా చేసేదాన్ని అనమాట ఇదివరకు. సో బుక్ అయితే తీసుకొచ్చాను. ఇదివరకు ఏమో పేపర్లో వచ్చేది, పేపర్ చూసి చేస్తుంది. అందుకే బుక్ తీసుకొస్తే ఏంటంటే ఎప్పుడో ఒకసారి అయితే మనం చేస్తాం కదా అలా అని చెప్పి. అండ్ యాక్టివిటీ బుక్స్ కూడా చాలా ఉన్నాయండి. సో ఇంకా మేము వెళ్ళినప్పుడు ఇలా పర్ఫార్మెన్స్ అయితే ఉన్నాయి, లైక్ 3 o'clock అలా అనమాట. సో వీళ్ళు ఏంటంటే కాలభైరవాష్టకం అనే సాంగ్ పైన అయితే పర్ఫామ్ చేశారు. ఇంకా కూడా చాలా చేశారండి, లైక్ డోలారే సాంగ్ అలా చేశారనమాట. సో ఈ అమ్మాయి వచ్చేసి డోలారే సాంగ్ పైన అయితే డాన్స్ చేసిందనమాట. సో ఇక్కడ వెళ్ళి మనం అలా చేయొచ్చండి డాన్స్. వాళ్ళకి మనం వెళ్ళి మన సాంగ్ ఇచ్చేస్తే వాళ్ళు అక్కడ సిస్టమ్ పెట్టేస్తారు మైక్లో, స్పీకర్లో. సో మనం చెయ్యొచ్చు. అండ్ ఇదైతే ఒక 3-4 rows అయితే ఉన్నాయండి. సో అన్నీ చూసి మంచిగా తిరిగి తెచ్చుకోవచ్చు. ఈ షాప్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందండి. ఇక్కడ అంటే టెలిస్కోప్, సైన్స్కి సంబంధించినవి, లైక్ ప్రాజెక్ట్స్ చేస్తాం కదా, సో వాటికి సంబంధించిన కిట్స్ అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ ఇది చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ చేతన్ భగత్ అయితే హాఫ్ గర్ల్ ఫ్రెండ్ అయితే చదివానండి ఆల్రెడీ, ఇప్పుడు కాదు, లాంగ్ బ్యాక్ 2 states చదివాను. అండ్ ఇది 1 Indian గర్ల్ అయితే చదవలేదు. అండ్ 5.1 ఉంటుంది కదా అదొకటి, అండ్ 3 Mistakes of My Life ఇవైతే చదివాను. రైట్ నవ్ ఏంటి అంటే ద గర్ల్ ఇన్ రూమ్ 105 అయితే చదువుతున్నాను. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇది పేపర్తో చేశారనమాట. సో బుక్ మార్క్స్ అలా కూడా ఉన్నాయి. సో మీకు కస్టమైజ్ చేయించుకోవచ్చు అండి అక్కడ. అండ్ మొత్తం కింద అయితే కార్పెట్ అయితే వేసేసారు, సో దట్ మట్టి అలా మనకేమీ ఇది ఉండదు, ఇరిటేటింగ్ ఉండదు. సో కొంచెం నీట్గా కూడా ఉంటుంది. అండ్ వెళ్ళింది 2:30 ఆ టైం కాబట్టి ఎక్కువ రష్ అయితే లేదండి. ఈవినింగ్ కూడా వెళ్ళొచ్చు. ఇదైతే 19th వరకు అయితే ఉంది. సో నెక్స్ట్ మండే వరకు అయితే ఉంటుందండి. సో ఇఫ్ యూ వెళ్ళాలి అనుకుంటే అయితే ఒకసారి వెళ్ళండి. అండ్ పిల్లల్ని తీసుకెళ్తే అయితే వాళ్ళు స్టోరీ బుక్స్ ఇంకా వేరే బుక్స్ అన్నీ చూసి చాలా ఎక్సైట్ అవుతారు. సో అలా తీసుకోవచ్చు మనము. అండ్ ఇది వచ్చేటప్పటికి ఎన్టీఆర్ గార్డెన్స్ చెప్పాను కదా, సో హాలిడేస్లో అయితే 1 నుంచి 9 వరకు అయితే ఉంటుందన్నమాట. మనకి బయటకు వస్తే ఇలా స్టాల్స్ అయితే ఉన్నాయండి, ఫుడ్ స్టాల్స్. ఈ ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి, లైక్ చాట్ అలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఈ బుక్స్ అన్నీ నేనైతే బుక్ ఫేర్లో అయితే తీసుకున్నానండి. ఇన్నర్ ఇంజనీరింగ్ సద్గురుది, అండ్ మైండ్ ఈజ్ యువర్ బిజినెస్, నెక్స్ట్ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. ఈ బుక్ ఆల్రెడీ ఒకసారి చదివాను, మళ్ళీ ఒకసారి అయితే చదువుతున్నాను. ఇవన్నీ అంటే ప్రైజెస్కి ఒక 10% అయితే డిస్కౌంట్ ఇచ్చారండి. సో దీని ప్రైస్ 299 కదా, దీంట్లో ఒక 10% తగ్గిస్తున్నారు అనమాట. సో అంతేగాని ఇంకా అంతకన్నా తక్కువ అయితే లేదు. సో అలా అనమాట. ఇవి 3 books తీసుకున్నాను. అండ్ నాకు డిటెక్టివ్ స్టోరీస్ అంటే ఇష్టం, అలా అని చెప్పి షెర్లాక్ హోమ్స్ అయితే తీసుకున్నాను. ఫుల్ ద కంప్లీట్ నావెల్. అంటే మనకి చిన్నప్పుడు ది హౌండ్ ఆఫ్ బాస్కర్విల్లీ ఉండే కదా, సో నాకు అది చాలా ఇష్టం అనమాట, అందుకని తీసుకున్నాను. 250, దీంట్లో 10% తక్కువ చేసి అయితే ఇచ్చారనమాట. అండ్ సుధామూర్తిది కూడా చాలా ఫేమస్ కదా, సో ద మ్యాజిక్ ఆఫ్ ద లాస్ట్ టెంపుల్ అని ఒక బుక్ అయితే తీసుకున్నాను. అది 250 రూపీస్, 10% ఆఫ్. అండ్ చేతన్ భగత్ది నేనైతే ఆల్మోస్ట్ 3-4 books చదివాను. 1 Night at Call Center ఒకటి, 2 States ఒకటి, 5.1, 3 Mistakes of Life అవన్నీ చదివాను. సో ఫైనల్గా అయితే ఇదైతే మొదలెట్టాను, ద గర్ల్ ఇన్ రూమ్ 105. ఆల్మోస్ట్ ఎంత ఒక చాప్టర్ అయితే చదివినట్టున్నాను, లేదు చాప్టర్ 6లో అయితే ఉన్నాను నేను. సో బాగుందండి బుక్, అంటే కొంచెం థ్రిల్లర్ టైప్ అనమాట. సో ఇదైతే చదువుతున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. అండ్ పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళకైతే టేబుల్ బుక్ అయితే అవసరం కదా. ఈ టేబుల్ బుక్ అంటే బాగా అనిపించింది, అలా అని చెప్పి ఇది ఒకటైతే పట్టుకొచ్చేసినాను నేను. అండ్ ఇది వచ్చేటప్పటికి 100 paragraph essays అండ్ బయోగ్రఫీస్, అంటే ఎలా రాయాలి ఏంటి అనేది అయితే ఒక బుక్లో ఉంటే కంప్లీట్గా బాగుంటుంది కదా అన్నట్టుగా అయితే ఉన్నాం. చిన్నప్పుడు అంటే ఇంగ్లీష్ ఎగ్జామ్లో రాస్తుండే, లైక్ ఇలా ఎస్సేస్, టీచర్స్ డే గురించి, బయోగ్రఫీ అండ్ లెటర్ రైటింగ్ అలా ఉంటాయి కదా ఇంగ్లీష్లో మ్యాండటరీగా. సో అలా అని చెప్పేసి అయితే ఒక బుక్ ఉంటే బెటర్ కదా అని అయితే తెచ్చుకొచ్చాను. అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి ఇది కూడా ఎస్సేస్ అనమాట. ఇవేమో పారాగ్రాఫ్ బయోగ్రఫీస్ అండ్ ఇవి ఓన్లీ ఎస్సేస్.
ఇది ఒకటి హ్యాపీ హాలిడేస్ అని ఒక బుక్ ఉందండి. అంటే దీంట్లో ఏంటంటే మనకి 50+ ఫన్ యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. సో చూస్తున్నారు కదా, టు డూ లిస్ట్, టు గెట్ లిస్ట్, అంటే చిన్నగా ఉంది చూస్తున్నారు. విత్ యువర్ పేరెంట్స్ పర్మిషన్ హ్యావ్ ఎ స్లీప్ ఓవర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అట్ యువర్ హోమ్, మేక్ ఎ లిస్ట్ ఆఫ్ థింగ్స్ యూ వుడ్ వాంట్ దెమ్ టు బ్రింగ్ అలాంగ్ విత్ దెమ్. అంటే ఇదేంటంటే కొంచెం పిల్లలకి ఇండిపెండెన్సీ అలా నేర్పిస్తుంది. సో అలా అని చెప్పేసి బాగా అనిపించిందని తీసుకొచ్చాను. అండ్ టింకిల్ అండి, టింకిల్ చాలా బాగుంటుంది కదా. సో చిన్నప్పుడు అయితే చదివేదాన్ని, ఫైనల్గా నాకు కనిపించింది. ఇవి 40 రూపీస్ అనమాట ఇవి. సో ఇవైతే ఒకటి తెచ్చాను. అండ్ ఇంకోటి, ఐ లవ్ దిస్ సుడుకు అలాట్, జనరల్గా చేస్తాను నేను. సో అలా అని చెప్పేసి తీసుకొచ్చాను. సుడుకు ఇలా ఉంటుంది కదండి, 9x9 ఉంటుంది. సో మనం ఇక్కడ ఏంటంటే అన్ని సెల్స్లలో 1 to 9 ఉండేలా ఉండాలి. అన్ని సెల్స్లలో ఇది ఒకటి తీసుకుంటే మొత్తం 1 to 9 అలా ఉండాలన్నమాట. సో ఇది నాకు చాలా ఇష్టము, అలా అని చెప్పి తీసాను. దీంట్లో కూడా లెవెల్స్ ఉంటాయండి, ఈజీ, మీడియం, హార్డ్, డిఫికల్ట్ ఉంటాయన్నమాట. సో ఇది ఇంకా టైం పెట్టుకొని చేస్తే కూడా ఇంకా చాలా బాగుంటుంది. గాట్ దిస్ డైరీ అనమాట 2024. నాకు ఈ పార్ట్స్ ఇది భలే అనిపించింది. సో మనం ఏదైనా రాసుకోవచ్చు కదా అన్నట్టుగా తెచ్చాను. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 150 రూపీస్ అనమాట. ఇది వచ్చేటప్పటికి పొడుపు కథలు, సామెతలు ఉంటాయి కదా. సో మనకి తెలుగులో పొడుపు కథలు చాలా ఉంటాయి, అది అన్నట్టు చెప్పి తెచ్చాను. అంటే చిన్నప్పుడు చదివినవి ఉంటాయి కదా. సో అది ఇది చూస్తున్నారు కదా, కిటకిట తలుపులు, కిటారి తలుపులు ఎప్పుడు తీసినా చప్పుడు రావు, జవాబు అంటే కనురెప్పలు. సో అలా చిన్న చిన్నవి ఉంటాయి, అలా అని చెప్పి అయితే తీసుకొచ్చాను. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 90 రూపీస్ అండి, ఇదేమో 70 రూపీస్కి ఎంత ఇచ్చారనమాట. నెక్స్ట్ ఈజ్ దస్ రస్కిన్ బాండ్ ద బ్లూ అంబ్రెల్లా అని, ఇదొక స్టోరీ బుక్. సో ఊరికే అలా చదువుదామని తెచ్చాను. సో ఇవన్నీ బుక్స్ అయితే నేను అంటే అక్కడ బుక్ ఫేర్కి అయితే వెళ్ళి తీసుకొచ్చానండి. చాలా బాగున్నాయి. ప్రస్తుతానికైతే ఇదొకటి చదువుతున్నాను. అండ్ ది పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ కూడా చదువుతున్నాను. ఇది ఆల్మోస్ట్ ఒక చాప్టర్ అయితే చదివేశానండి దీంట్లో. ఇవి 2 అయితే ప్రస్తుతానికి గోయింగ్ ఆన్. చూడాలి ఇవి 2 ఎన్ని రోజులలో కంప్లీట్ చేస్తానో అయితే చూడాలి నేను. సో అది అన్నమాట వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకా వీడియోలో అయితే మేము ముందు ఉంటాను. టిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యూ. బాయ్.